ఈ వీడియోలో మనం న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఏం చెప్తుంది న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ అంటే టూ ఆబ్జెక్ట్స్ సర్టన్ మాస్ ఉన్న టూ ఆబ్జెక్ట్స్ ని ఒక పర్టికులర్ డిస్టెన్స్ లో ఉంచినప్పుడు వాటి మధ్యలో ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఎలాంటి ఫోర్స్ యాక్ట్ అవుతుంది, అది దేని మీద డిపెండ్ అవుతుంది అనే విషయాల గురించి న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ మనకి చెప్తుంది. అయితే ఈ వీడియోలో పర్టికులర్ గా మనం రెండు విషయాలు చూడబోతున్నాం. అవి ఏంటంటే ఒకటి వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ గ్రావిటేషనల్ ఫోర్స్. అసలు ఫార్ములా ఏంటి? ఒక రెండు ఆబ్జెక్ట్స్ మధ్యలో గ్రావిటేషనల్ ఫోర్స్ వస్తుంది కదా, దానికి ఫార్ములా ఏంటి? రెండు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది గ్రావిటేషనల్ ఫోర్స్. యాక్చువల్ గా మీరు స్కూల్ ఏజ్ లోనే గ్రావిటేషనల్ ఫోర్స్ ఫార్ములా గురించి స్టడీ చేసి ఉంటారు, కానీ ఈ వీడియోలో మీకు సెకండ్ పార్ట్ ఆఫ్ ది వీడియో చాలా ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్, దాని గురించి ఇంకొంచెం డీటెయిల్ గా మనం స్టడీ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అకార్డింగ్ టు న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఏం చెప్తుంది న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ అంటే, ఇక్కడ డయాగ్రామ్ లో చూసినట్లు ఇఫ్ ఐ అజ్యూమ్ టూ మాసెస్, ఈ వీటిని m1 m2 అనుకుందాం, వాటిని r డిస్టెన్స్ లో సెపరేట్ చేసాం అనుకుందాం. అకార్డింగ్ టు న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్, ద గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్టింగ్ బిట్వీన్ ద టూ ఆబ్జెక్ట్స్, ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎలా ఉంటుందంట? ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దోస్ టూ మాసెస్, వాటి ప్రొడక్ట్ కి డైరెక్ట్ ప్రపోర్షనల్ గా ఉంటుందంట, అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ఆబ్జెక్ట్స్. ఆ టూ ఆబ్జెక్ట్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ యొక్క స్క్వేర్ కి ఇన్వర్స్ ప్రపోర్షనల్ గా ఉంటుందంట. ఈ రెండు మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ ని యూజ్ చేసి మనం న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ద్వారా గ్రావిటేషనల్ ఫోర్స్ కి ఫార్ములాని కన్స్ట్రక్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు ఈ రెండు ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసి కెన్ ఐ రైట్ ఇట్ యాజ్ F ఈస్ ప్రపోర్షనల్ టు m1 m2 బై r స్క్వేర్. కానీ ఇక్కడ ప్రపోర్షనాలిటీ సింబల్ ఉంది కదా, దాన్ని తీసేస్తే మనకు ఒక కాన్స్టెంట్ ని రాయాల్సి వస్తుంది. ఇక్కడ కాన్స్టెంట్ క్యాపిటల్ G గా రాస్తారు. దిస్ G, క్యాపిటల్ G ఈస్ కాల్డ్ యాజ్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. మనకి ఇదంతా తెలుసు, చాలా మంది దీన్ని ఆల్రెడీ తెలుసుకునే ఉంటారు మీ స్కూల్ ఏజ్ లో, ఎస్పెషల్లీ 9th క్లాస్ లో వస్తుంది మీకు ఇదంతా. F is equal to G m1 m2 by r square is the formula for gravitational force acting between two objects or two masses, and G is called as the universal gravitation constant. G కి వాల్యూ కూడా ఉంది మనకి 6.67 into 10 to the power of -11. మరి యూనిట్స్ ఏం రాస్తామండి? మనకు తెలుసు యూనిట్స్ రాయడం అనేది చాలా సింపుల్. ఒకవేళ మీకు తెలియకపోతే ఇలా రాయాలి దాన్ని. ఫార్ములాని ఏ ఫిజికల్ క్వాంటిటీకి యూనిట్ కావాలో దాన్ని సబ్జెక్ట్ చేస్తూ రాస్తే, ఇక్కడ జీకి యూనిట్ కావాలో జీని సబ్జెక్ట్ చేస్తూ నేను ఫార్ములాని చేంజ్ చేస్తాను. దెన్ ద ఫార్ములా ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ చేంజెస్ యాజ్ F r స్క్వేర్ బై m1 m2. నేను ఏం చేశాను? నేను ఈ ఫార్ములా నుంచే రాశాను. దెన్ ఫోర్స్ కి యూనిట్ మనకు తెలుసండి న్యూటన్. r అంటే డిస్టెన్స్ స్క్వేర్ ఇస్ మీటర్ స్క్వేర్. డినామినేటర్ లో కిలోగ్రామ్ ఇంటూ కిలోగ్రామ్, మాస్ కదా, కిలోగ్రామ్ స్క్వేర్. సో ద యూనిట్ ఆఫ్ G ఈజ్ న్యూటన్ మీటర్ స్క్వేర్ by kilogram square. So the value of universal gravitation constant is 6.67 into 10 to the power of -11 Newton meter square by kilogram square. This is the value of G. Formula ఏంటండి? F is equal to G m1 m2 by r square. This is the formula for the gravitational force. ఇక్కడ G ఏమన్నా యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్. ఎందుకన్నాం యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్ అని? దాని గురించి కూడా మనం ఈ క్యారెక్టరిస్టిక్స్ ని డిస్కస్ చేసినప్పుడు తెలుసుకోవచ్చు. లెట్స్ గో త్రూ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది గ్రావిటేషనల్ ఫోర్స్. ఈ క్యారెక్టరిస్టిక్స్ ని తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇన్ డెప్త్. ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఏం చెప్తుందండి? ఇట్ ఈస్ అట్రాక్టివ్. గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ అట్రాక్టివ్ ఇన్ నేచర్. గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది అట్రాక్టివ్ గా ఉంటుంది అంట. ఆల్వేస్ అట్రాక్టివ్ ఇన్ నేచర్. ఇట్ కెన్ నాట్ బి రిపల్సివ్. అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ని రిపల్సివ్ ఫోర్స్ లాగా మనం ఎప్పుడు చూడలేం, ఎక్కడ అబ్జర్వ్ చేయలేము. అంటే రిపల్సివ్ ఫోర్సెస్ కూడా ఉంటాయా నేచర్ లో? ఎస్, రిపల్సివ్ ఫోర్సెస్ కూడా ఉంటాయి కదా. లైక్ చార్జెస్ రిపెల్ ఈచ్ అదర్, లైక్ పోల్స్ రిపెల్ ఈచ్ అదర్. మ్యాగ్నెటిక్ పోల్స్ రిపెల్ అవుతాయి కదా ఒకదాన్ని ఒకటి. చార్జెస్ కూడా సిమిలర్ చార్జెస్ రిపెల్ అవుతాయి కదా. పాజిటివ్ రిపెల్ చేస్తుంది, నెగిటివ్ రిపెల్ చేస్తుంది. అన్లైక్ దట్, అలా కాకుండా గ్రావిటేషనల్ ఫోర్స్ మాత్రం ఎప్పుడు అట్రాక్టివ్ అవుతుంది. అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ని మనం సింపుల్ గా గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనొచ్చు. ఎందుకంటే ఇది రిపల్సివ్ ఎప్పటికీ కాలేదు, ఇది ఆల్వేస్
attractive in nature. So ఫస్ట్ థింగ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఇస్ అట్రాక్టివ్ ఇన్ నేచర్. ఎందుకు ఇది ఓన్లీ అట్రాక్టివ్ అవుతుంది ఒకసారి ఆలోచిస్తే మనకు అర్థమైపోతుంది. చార్జెస్ రెండు రకాలు ఉంటాయండి, పాజిటివ్ నెగిటివ్. పోల్స్ కూడా రెండు రకాలు ఉంటాయి, సౌత్ నార్త్. కానీ ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ వస్తున్నది మాసెస్ మీద. మాస్ ఎన్ని రకాలుగా ఉంటుంది మనకి? మాస్ లో టైప్స్ ఉండవు, ఇట్స్ ఓన్లీ ఆఫ్ వన్ టైప్. దట్స్ వై వీ హ్యావ్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ఫోర్స్ విచ్ ఇస్ అట్రాక్టివ్ ఇన్ నేచర్. సెకండ్, ఇట్ ఈస్ సెంట్రల్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది సెంట్రల్ ఫోర్స్ అంట. ఏంటండి సెంట్రల్ ఫోర్స్ అంటే? వాట్ ఈస్ మీన్ బై సెంట్రల్ ఫోర్స్? ఇఫ్ ఎనీ ఫోర్స్ యాక్ట్ along the line joining of the two objects. ఇప్పుడు m1 m2 కి మధ్యలో ఫోర్స్ ఉందండి, m1 కి m2 కి మధ్యలో ఫోర్స్ ఉంది. ఈ ఫోర్స్ అనేది ఎలా యాక్ట్ అవుతుంది? along the line joining. ఈ లైన్ ఏదైతే ఉందో, ఈ రెండు మాసెస్ ని జాయిన్ చేసే లైన్, ఆ లైన్ త్రూ యాక్ట్ అవుతుంది, ఆ లైన్ మీదే ఉంటుంది ఈ ఫోర్స్. such forces which act along the line joining the centers of the two bodies is known as central force. అంటే ఈ ఫోర్స్ ఎప్పుడు ఈ లైన్ మీదే ఉంటుంది. It always acts in this line. You can't expect the gravitational force to act in this or these other random directions. No, it's not possible. It is always along the line joining the two masses. ఇలా ఈ లైన్స్ మీదే యాక్ట్ అవుతుంది. This is called a central force. And third is, it is long range. Gravitational force అనేది long range force అంటారు. Long range force అంటే what is meant by that? It can act for longer distances also. It can be applicable for longer distances also. అందుకే కదా ప్లానెట్స్ మధ్యలో కూడా మనం గ్రావిటేషన్ ఫోర్స్ ఉందంటున్నాం. మూన్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ద ఎర్త్ బికాస్ ఆఫ్ ది గ్రావిటేషనల్ ఫోర్స్. ఎర్త్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్ బికాస్ ఆఫ్ ది గ్రావిటేషనల్ ఫోర్స్. సో ప్లానెట్స్ మధ్యలో చాలా దూరం ఉంటుంది. యూ కెన్ ఇమాజిన్ ద లాంగర్ డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లానెట్స్. ఇట్ కెన్ బి అప్లికబుల్ ఫర్ సచ్ లాంగర్ డిస్టెన్స్. అంత లాంగర్ డిస్టెన్సెస్ కి కూడా అప్లై అవుతుంది. దట్స్ వై వి కాల్ ఇట్ యాస్ లాంగ్ రేంజ్ ఫోర్స్. సో గ్రావిటేషనల్ ఫోర్స్ ఇస్ లాంగ్ రేంజ్ ఫోర్స్. ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద మీడియం. డస్ నాట్ డిపెండ్ ఆన్ ద మీడియం అంట. అంటే ఏంటి? ఇది ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ ఏదైతే ఉందో మీడియం మీద డిపెండ్ అవ్వదు అంటున్నారు. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఒక ఈ టూ మాసెస్ ని ఒక కంటైనర్ లో ఉంచాను అనుకుందాం. ఈ కంటైనర్ లో ఏదైనా మీడియం ఉండొచ్చు. మేబీ ఐ పౌర్డ్ కెరోసిన్ అండ్ ఐ కెప్ట్ ది టూ మాసెస్. ఈ టూ మాసెస్ ని కెరోసిన్ లో ఉంచాను అనుకోండి, లేదా వాటర్ లో ఉంచాను అనుకోండి, లేకపోతే ఎయిర్ లో ఉంచాను అనుకోండి, లేదా వాక్యూమ్ లో ఉంచాను అనుకోండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది మీడియం, ఏ మీడియం ఉంది, ఇక్కడ ఎలాంటి మీడియం ఉంది అనే దానితో సంబంధం లేకుండా ఫోర్స్ బిట్వీన్ ద టూ మాసెస్, గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ ద టూ మాసెస్ ఈజ్ ఆల్వేస్ సేమ్. అది చేంజ్ అవ్వదు. మీరు ఎయిర్ లో ఉంచి మెజర్ చేసినప్పుడు ఎంతైతే ఉందో, మళ్ళీ మీరు ఆ టూ మాసెస్ ని కిరోసిన్ లో పెట్టి మెజర్ చేసినా అంతే ఉంటుంది. సో ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ ద మీడియం. అందుకే క్యాపిటల్ G ని మనం ఏమన్నా యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్ అన్నాం. అంటే త్రూ అవుట్ ద యూనివర్స్ ఎనీవేర్ యూ కెన్ సీ ద వాల్యూ ఆఫ్ క్యాపిటల్ G డజంట్ చేంజ్, వేరస్ అదర్ కాన్స్టెంట్స్ కెన్ చేంజ్. మీరు వేరే కాన్స్టెంట్స్ చూస్తే డిఫరెంట్ మీడియం లో డిఫరెంట్ వాల్యూస్ ని కలిగి ఉండొచ్చు. కానీ ఇక్కడ అలా జరగట్లేదట. క్యాపిటల్ G వాల్యూ ఆల్వేస్ ఫిక్స్డ్. దట్స్ వై వి కాల్ ఇట్ as యూనివర్సల్. యూనివర్స్ లో ఎక్కడైనా మీకు ఆ వాల్యూ కాన్స్టెంట్ గా ఉంటుంది. దట్స్ వై వి సే ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ ద మీడియం. గ్రావిటేషన్ ఫోర్స్ అనేది మీడియం మీద డిపెండ్ అవ్వదు అసలు. అంటే ఎక్కడ ఉంచాము టూ మాసెస్ అనే ప్రస్తావన లేకుండా మనం ఫర్దర్ ప్రొసీజర్ ని చూడొచ్చు. యా, దట్స్ వాట్ ద ఫోర్త్ పాయింట్. అండ్ నెక్స్ట్ పాయింట్, యాక్షన్ రియాక్షన్ పేర్. గ్రావిటేషనల్ ఫోర్స్ ఆల్వేస్ ఫార్మ్ యాక్షన్ రియాక్షన్ పేర్. అంటే ఏంటి? అంటే m1 మాస్ m2 మాస్ ని ఒక 10 న్యూటన్ ఫోర్స్ తో అట్రాక్ట్ చేసింది అనుకుందాం తన వైపు, 10 న్యూటన్. m2 కూడా m1 ని 10 న్యూటన్ ఫోర్స్ తోనే అట్రాక్ట్ చేస్తుంది. ఇట్స్ నాట్ డిఫరెంట్, దే ఆర్ ఈక్వల్. ఈ ఫోర్సెస్ ఒకటి F1 ఒకటి F2 అనుకుంటే F1 ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు F2. కానీ ఒక చిన్న తేడా ఉంది. ఏంటది? ఇఫ్ యూ ఇంక్లూడ్ దేర్ డైరెక్షన్, దే ఆర్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. అంటే టూ మాసెస్ మధ్యలో ఉండే గ్రావిటేషనల్ ఫోర్స్ ఒకదాని మీద ఒకటి అప్లై చేసుకునే ఫోర్స్ ఎప్పుడు సేమ్ ఉంటుంది, బట్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది. టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఈచ్ అదర్ కెన్ బి కాల్డ్ యాజ్ యాక్షన్ రియాక్షన్ పేర్. దే కెన్ ఫార్మ్ యాక్షన్ రియాక్షన్ పేర్. అందుకే రెండు మాసెస్ మధ్యలో గ్రావిటేషనల్ ఫోర్స్ ఎప్పుడైనా కానీ యాక్షన్ రియాక్షన్ పేర్ ని ఫార్మ్ చేస్తాయి. నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, గ్రావిటేషన్ ఫోర్స్ ఈజ్ కన్జర్వేటివ్ ఫోర్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా తెలుసుకొని మైండ్ లో ఉంచుకోవాల్సిన విషయం. గ్రావిటేషన్ ఫోర్స్ ఈజ్ కన్జర్వేటివ్ ఫోర్స్. మీకు ఆల్రెడీ కన్జర్వేటివ్ ఫోర్స్, నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ అంటే వర్క్ పవర్ ఎనర్జీ లెసన్ లో మీరు చూసే ఉంటారు.
అక్కడ ఆ విషయం తెలుసుకోకుండా ఆ లెసన్ డీల్ చేయడం చాలా కష్టం. కానీ మరొకసారి కన్జర్వేటివ్ ఫోర్స్ అంటే ఏంటో సింపుల్ గా మనం చూద్దాం. కన్జర్వేటివ్ ఫోర్స్ అంటే ఏంటంటే ఏ ఫోర్స్ సమక్షంలో అయితే మనం చేసే వర్క్ పాత్ మీద డిపెండ్ అవ్వదు, అలాంటి ఫోర్సెస్ ని కన్జర్వేటివ్ ఫోర్స్ అంటాం. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు, సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఇది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అనుకుందాం. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ మీద. నేను ఈ ఆబ్జెక్ట్ ని ఇక్కడికి లిఫ్ట్ చేయాలి. ఈ ఆబ్జెక్ట్ ని ఇక్కడికి లిఫ్ట్ చేసేటప్పుడు నేను దేని సమక్షంలో చేస్తున్నాను? గ్రావిటేషనల్ ఫోర్స్ సమక్షంలో ఈ వర్క్ చేస్తున్నాను. ఐఎమ్ డూయింగ్ దిస్ వర్క్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎలోన్. గ్రావిటేషనల్ ఫోర్స్ సమక్షంలో నేను ఈ వర్క్ చేస్తున్నప్పుడు నేను ఈ బాడీని ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్ కి తీసుకొచ్చినప్పుడు నేను ఈ బాడీని డైరెక్ట్ గా స్ట్రైట్ గా ఇలా తీసుకొచ్చినా, ఇలా తిప్పి ఇలా తీసుకొచ్చినా, ఇలా ఏదో ఒక ర్యాండమ్ పాత్ లో తీసుకొచ్చినా, ఎలా తీసుకొచ్చినా ద వర్క్ డన్ ఈజ్ సేమ్. అంటే నువ్వు ఈ బాడీని ఏ నుంచి బికి తీసుకురావడానికి ఏ పాత్ లో తీసుకొస్తున్నావు అనే దాని మీద ఈ వర్క్ డిపెండ్ అవ్వట్లేదు. ఇలాంటి ఫోర్సెస్ నే మనం కన్జర్వేటివ్ ఫోర్సెస్ అంటాం. అందుకే గ్రావిటేషన్ ఫోర్స్ కన్జర్వేటివ్ అయింది. మరి దేని మీద డిపెండ్ అవుతుంది? ఇట్ జస్ట్ డిపెండ్స్ ఆన్ ద ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్ ఏ బి. ఇనిషియల్ పొజిషన్ ఏ, ఫైనల్ పొజిషన్ బి మీద మాత్రమే డిపెండ్ అవుతుంది, కానీ ఏ పాత్ లో తీసుకెళ్లాము అనే దాని మీద డిపెండ్ అవ్వదు. సచ్ ఫోర్సెస్ ఆర్ కాల్డ్ యాజ్ కన్జర్వేటివ్ ఫోర్సెస్. దట్స్ వై గ్రావిటేషన్ ఫోర్స్ ఈస్ బీయింగ్ ఏ కన్జర్వేటివ్ ఫోర్స్. మరి సార్ నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ ఎలా ఉంటాయి? సరే ఇలా చూద్దాం. ఇదొక ప్లేన్, ఇదొక సర్ఫేస్ లేదా ఫ్లోర్ అనుకుందాం. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది. నేను ఈ ఆబ్జెక్ట్ ని డ్రాగ్ చేస్తూ ఇక్కడికి తీసుకురావాలి, స్లైడ్ చేస్తూ. నేను ఇలా తీసుకొస్తే ఒక పర్టికులర్ అమౌంట్ ఆఫ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇలా తీసుకొస్తే మేబీ ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇలా తీసుకొస్తే మేబీ ఇంకొక వాల్యూ ఆఫ్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే డిఫరెంట్ పాత్స్ లో ఎక్కువ దూరం ట్రావెల్ అయినప్పుడు మీరు ఎక్కువగా ఫ్రిక్షన్ ని ఓవర్కమ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ 10 జూల్ ఆఫ్ వర్క్ అవసరం మేబీ. ఇక్కడ కానీ ఫస్ట్ పాత్ లో తక్కువ డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ అవుతున్నాం కాబట్టి మేబీ తక్కువ ఫ్రిక్షన్ ని అపోజ్ చేయాల్సి వస్తుంది. మేబీ 5 జూల్ ఆఫ్ వర్క్ అనేది సఫిషియంట్ అవుతుంది. అంటే ఇక్కడ పాత్ మీద వర్క్ డిపెండ్ అవుతుంది, వర్క్ వాల్యూ పాత్ మీద డిపెండ్ అవుతుంది. such forces in presence of which if a work is done which depends on the path, ఏ ఫోర్స్ సమక్షంలో వర్క్ చేసినప్పుడు ఆ వర్క్ పాత్ మీద డిపెండ్ అవుతుందో దాన్ని మనం నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ అంటాం. అందుకే ఫ్రిక్షనల్ ఫోర్స్ నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ కి ఎగ్జాంపుల్, whereas gravitational force is example for conservative force. అందుకే గ్రావిటేషన్ ఫోర్స్ ని కన్జర్వేటివ్ అంటాం. ఈ 6 పాయింట్స్ ని గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ ఇస్ ఆల్వేస్ అట్రాక్టివ్ ఇన్ నేచర్. ఇట్స్ సెంట్రల్ ఫోర్స్ యాక్ట్స్ అలాంగ్ ద లైన్ జాయినింగ్ అండ్ ఇట్స్ ఎ లాంగ్ రేంజ్ ఫోర్స్. ఇది మీడియం మీద డిపెండ్ అవ్వదు. ఇట్ ఆల్వేస్ ఫార్మ్ యాక్షన్ రియాక్షన్ పెయిర్, రెండు మాసెస్ ఈక్వల్ అయినా కాకపోయినా, అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ కన్జర్వేటివ్ ఇన్ నేచర్.